ఈ సంక్రాంతి పండగకి తెలంగాణ స్టైల్ సకినాలు కరకరలాడుతూ క్రంచీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా చాలా బాగా వస్తాయి. చెకోడీలు కూడా పనిచేయవు. ఫస్ట్ అయితే దొడ్డు బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని 4 సార్లు శుభ్రంగా కడుక్కొని 2 గంటల పాటు నానబెట్టుకొని నీళ్ళలో నుండి తీసేసి ఇలా ఒక క్లాత్ మీద నేర్పుకోవాలి. సమానంగా నేర్పుకొని ఒక 15 మినిట్స్ ఉంచనివ్వాలి క్లాత్ల మీద. తర్వాత పిండిని గిన్నెలో పట్టించుకోవాలి. ఇలా పిండి పట్టించుకున్నాక 2 కిలోల పిండికి 500 గ్రాముల నువ్వులు మంచిగా శుభ్రంగా కడిగి గాలించుకోవాలి ఉసుక లేకుండా. తర్వాత 500 గ్రాముల వాము, ఉప్పు. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. వాము, ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండిలో నువ్వులు మంచిగా గాలించుకోవాలి, లేకపోతే పైన నూనెలో వేసేటప్పుడు పైనకి పేలుతాయి అప్పాలు. తర్వాత పిండిని మొత్తం కలుపుకున్నాక ఇలా నీళ్లు పోసుకుంటూ కొంచెం లైట్గా జారుడుగా కలుపుకోవాలి పిండిని. మరీ జారుడులాగా కలపద్దు పిండిని. నువ్వులు మంచిగా గాలించుకోవాలి పిండిలో వేసుకునేటప్పుడు. అందులో నువ్వుల్లో కూడా కొంచెం తాళ్ళు ఉంటాయి. మనకి నువ్వులు వాటర్లో పోస్తే వాటర్ నుండి ఫ్లోట్ అవుతాయి నువ్వులు. ఆ ఫ్లోట్ అయిన నువ్వులు తీసేయాలి. అవి అలాగే పిండిలో వేస్తే ఆయిల్ నుండి పేలుతాయి. అప్పాలు కాల్చేటప్పుడు ఇలా పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి. లైట్గా జారుడులాగా కలుపుకోవాలి సకినాల పిండి. వీడియోలో చూపిస్తున్నాం కదా అలా. ఇలా గౌరీదేవిని పెట్టుకొని, మా తెలంగాణలో ఇలా గౌరీదేవిని పెట్టుకొని ఇలా 5 చుట్లు చుడతారు ఫస్ట్ సకినాలు. ఇలా సన్నంగా చేయి నుండి విడవాలి. ఇలా చేయి నుండి పోయరాని వాళ్ళు అయితే పాల కవర్ తీసుకొని కొంచెం చిన్నగా రంధ్రం చేసుకొని ఇలా పోసుకోవచ్చు. ఇలా అన్నీ చుట్టుకోవాలి అప్పాలన్నీ. కొంచెం అప్పాలు చుట్టేటప్పుడు కింద చెద్దరి మందం తీసుకోవాలి, బాగా తిక్కుగా ఉన్నది వేసుకోవాలి. ఇలా ఎండనివ్వాలి అప్పాలని చుట్టాక తెలంత పోయేటట్టుగా. ఎండితే అప్పాలు క్రంచిగా చాలా బాగా వస్తాయి. ఇలా తీయంగానే ఇలా ఊడి వచ్చేయాలి చెద్దరి నుండి అప్పాలు. నూనె బాగా హీట్ కావాలి, ఫుల్ హీట్ ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ అప్పాలన్నీ వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాలవాలి అప్పాలని. నూనె నురగలు తగ్గాక తీసేస్తే సరిపోతుంది సకినాలు. ఇలా అప్పాల పుల్లతోటి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి మంచిగా హై ఫ్లేమ్ మీద. ఇలా కొద్దిగా నూనె నురుగు తగ్గాక ఇలా జల్లి గంటతోటి అప్పాలను తీసేయడమే. ఇలా చేసుకుంటే చాలా చాలా క్రంచిగా వస్తాయి అప్పాలు. కొంచెం దొడ్డు బియ్యం 1 ఇయర్ బ్యాక్ అయితే చాలా చాలా బాగా వస్తాయి అప్పాలు క్రంచిగా. ఇప్పుడు కారం సకినాలు చేసుకుందాం, పచ్చి కారం సకినాలు. దీనికి ఫస్ట్ కొత్తిమీర ఒక కట్ట, పచ్చిమిర్చి కట్ చేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇందాక కలిపిన సకినాల పిండిలో కొద్దిగా వెన్న వేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని వెన్న వేసుకొని ఇందాక పట్టిన పచ్చి కారం పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మంచిగా పిండికి కారం.
ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ పిండిని ఎలా కలుపుకున్నామో ఇది కూడా అలాగా కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చికారం సకినాలు. ఇలా చుట్టుకోవాలి. ఇలా మొత్తం చుట్టుకొని ఇవి కూడా ఎండనివ్వాలి. సకినాలు ఇట్లా మూతతోటి తీస్తే ఊడి రావాలి చెద్దర్ నుండి, అప్పుడే క్రంచిగా వస్తాయి, లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి. ఇలా తీయంగానే ఊడి రావాలి చెద్దర్ నుండి అప్పాలు. ఇవి కూడా హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా అప్పాల పుల్లతోటి సపరేట్ చేస్తూ కాల్చుకోవాలి. ఇందులో ఆయిల్ నురగ తగ్గడంతో తీసేయాలి అప్పాలని. చాలా చాలా క్రంచీగా టేస్టీగా వస్తాయి. అంతే, ఎంతో సింపుల్గా 2 రకాల సకినాలు తెలంగాణ స్టైల్లో చాలా క్రంచీగా ఈ టిప్స్ తోటి చేస్తే చాలా చాలా బాగా వస్తాయి. ఇలా కాలాక ఆయిల్ నుండి తీసేయాలి. చాలా చాలా క్రంచీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి ఈ పచ్చికారం అప్పాలు సకినాలు. అంతే, ఎంతో సింపుల్గా సకినాలు తయారైపోయినాయి. బియ్యం మాత్రం 1 ఇయర్ బ్యాక్ దొడ్డు బియ్యం అయితే చాలా చాలా బాగా వస్తుంది. బియ్యంతో అప్పాలు అనేటివి క్రంచినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.